1,80,000 కోట్లు తెలంగాణ సపోజ్ టు బి ది సెకండ్ లార్జెస్ట్ నేషనల్ హైవేస్ ఇవాళ మొత్తం స్వాతంత్రం నుంచి 2,500 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ మీరు ఇస్తే ఇవాళ మోదీ గారు వచ్చిన తర్వాత 10 సంవత్సరాలనే ఆన్ యావరేజ్ అదనంగా 2,500 కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం చేసి ఏ రకంగా ఇవాళ జాతీయ రహదారులు ఆ రోజు వాజ్పేయి గారు చంద్రబాబు గారు కలిసి ఏ రకంగా అద్భుతమైన గోల్డెన్ క్వాడ్రాంగులర్ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఏర్పాటు చేస్తే పల్లె పల్లెకు ఇవాళ రహదారులు ఇవాళ నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వాలు ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వాలు ఇవాళ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇవాళ బీబీనర్లో 1,100 కోట్ల రూపాయలతో ఇవాళ తెలంగాణకు ఇవ్వడం జరిగింది. ట్రైబల్ యూనివర్సిటీ ఇవాళ ఏదైతే గిరిజనుల యొక్క ఆత్మ గౌరవంతో ముడిపడినటువంటి భక్తి పాఠశాలతో ఉన్నటువంటి సమ్మక్క సారక్క జాత్ వాళ్ళ పేరు మీద ఇవాళ ట్రైబల్ యూనివర్సిటీ మీద ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా ఇవాళ గొప్పగా చెప్తున్నారు ఇవాళ ఆ రోజు తెలంగాణ మెదక్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మనకేదో ఉరిగిపోతుందని చెప్తే ప్రధానమంత్రి అయినారు మెదక్ పార్టీ నుంచి మెదక్ నియోజకవర్గం నుంచి గెలిచి కానీ ఉరగబెట్టింది ఏమిటి శూన్యం. అదే మెదక్లో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిగా మెదక్ రైల్వే స్టేషన్ ఇచ్చాడు. ఇవాళ సిద్దిపేట రైల్వే స్టేషన్ ఇవాళ మొదటిసారిగా ఇచ్చాడు. ఇవాళ అదే కాకుండా ఆరాధ్య దైవమైనటువంటి కొమరవెల్లి జాతరకు వెళ్లేటువంటి భక్తుల కోసం ఇవాళ కొమరవెల్లి రైల్వే స్టేషన్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. తప్పితే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఉండా కూడా మెదక్ ఏ రకంగా విస్మరించారో ఏ రకంగా మీరు ఆ మెదక్ ప్రజలను ఏ రకంగా మోసం చేశారో దగా చేశారో ఇవాళ మన ప్రజలు చూస్తున్నారు. బీజేపీ అధికారం లేదు అక్కడ. అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు పెద్ద మనసుతో 2 రాష్ట్రాలు ఈ రకంగా అభివృద్ధి చెందాలి, 2 రాష్ట్రాలు బాగుపడాలి అనే ఆలోచనతో తెలుగు ప్రజలు తెలుగు జాతి ఈ యొక్క ఖ్యాతిని విశ్వఖ్యాతిగా మార్చాలని చెప్పి ఆలోచనతో ఇవాళ తెలంగాణకు మాత్రమే 12 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఇవాళ మిత్రులారు దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ అమరావతి పేరు మీద రాద్ధాంతం చేసి సాధించింది ఏమిటి? మీరు సాధించింది ఏమిటి? వాళ్ళ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దానికి మీరు బాధ్యత వహించాలని అడుగుతున్నాను. వాళ్ళు ఆనాడు మరి ఆ రోజు యూపీ హయాంలో కూడా మీరు పూర్తిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విస్మరించారు కాబట్టే ఆ రకంగా ప్రజలు ప్రజాస్వామికంగా మీకు ప్రజాకంగా తీర్పునిచ్చి ఇవాళ మట్టి కనిపించిన విషయం. అదే రకంగా తెలంగాణ కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ ఖచ్చితంగా తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే గానీ ఈ తెలంగాణ అభివృద్ధి చెందదని, పేదలకు న్యాయం జరగదని, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఎవరైతే ఇవాళ సామాజికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయగలంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు తీసుకున్న సామాజిక న్యాయంలో భాగంగానే తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున అది మోదీ వాళ్ళనే న్యాయం జరుగుతుందని చెప్పి భావిస్తా ఉన్నారు. అందుకనే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ 2 రాష్ట్రాల అభివృద్ధి కోసం సమదృష్టితో సమన్యాయం చేయాలని చెప్పి ఆ రకంగా భావిస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మోదీ గారి ప్రభుత్వం. కాబట్టి మీరు ఎన్ని ఆటంకాలు చేసినా, ఎన్ని అవంతరాలు సృష్టించినా, ఎన్ని అవరోధాలు చేసినా కానీ ఖచ్చితంగా 2 రాష్ట్రాల అభివృద్ధికి ఇవాళ మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి ఇవాళ ఏ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్లో మీరు తీర్మానం చేసి పంపించారో దానికి చట్టబద్ధత కల్పించడానికి. లేనట్లయితే ఇవాళ విశ్వవ్యాప్తంగా ఇవాళ అనేక మంది పెట్టుబడిదారులు ముందుకు వస్తా ఉన్నారు. కానీ ఒక గందరగోళమైన వాతావరణం సృష్టించడం వల్ల ఎవరు ముందుకు రాలేకపోతారు. కాబట్టి అందుకని ఇవాళ అమిత్ షా గారు హోంమంత్రిగా ఖచ్చితంగా ఇవాళ ఈ చట్టబద్ధత కల్పిస్తాం. పార్లమెంట్లో చేసే చట్టానికి ఇంకా భవిష్యత్తులో ఎవరు కూడా దీని గురించి ప్రశ్నించేటువంటి వాతావరణం లేకుండా ఆ రకంగా ఈ బిల్లుకి ఇవాళ ప్రాధాన్యత సంతరించింది. కాబట్టి నేను ఈ సందర్భంగా ముఖ్యంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవాళ నిజంగా వారి పోరాటం ఏదైతే రైతులు ముఖ్యంగా మహిళలు ముఖ్యంగా ఏ రకంగా సాధించారో ఆ సాధించిన దానికి ఇవాళ మోదీ ప్రభుత్వం పూర్తిగా వారికి అండగా ఉన్నది. అదే రకంగా తెలంగాణ ప్రజలు కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవినీతి ప్రభుత్వం ఏ రకంగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలను అవమానపరిచి ఏ రకంగా ఆ రోజు మీరు తెలుగు జాతిని అగౌరవపరిస్తే ఏ రకంగా తెలుగుదేశం